వెల్కమ్ టు విజిల్. తెలుగునాట కాంగ్రెస్ ప్రభ వెలిగిపోతూ ఉండగా తెలుగు సినిమా అగ్రనటుడు పార్టీ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 300 చిత్రాలకు పైగా నటించి వెండితెర వెలుగులు విరామం ప్రకటించి ప్రజాసేవకు ఎందుకు నందమూరి తారక రామారావు పూనుకున్నారు? తెలుగుదేశం అనే పేరు వెనుక దాగి ఉన్న చరిత్ర ఏంటి? నాదెండ్ల భాస్కర్రావుని ఢిల్లీ పెద్దలు నమక్ హరాం నెంబర్ 1 అని ఎందుకన్నారు? ఎన్టీఆర్కు మద్దతుగా నాడు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయా? ఎన్టీఆర్ కోసం వెస్ట్ బెంగాల్లో బంద్ నిర్వహించారా? ఎన్టీఆర్ అధికారం చేపట్టిన తర్వాత తలెత్తిన సంక్షోభంలో పివి నరసింహారావు పాత్ర ఏంటి? నాడు నిదురుమల్లి జనార్దన్ రెడ్డి కూసిన కారు కూతలేంటి? నాటి పిసిసి చీఫ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రోల్ ఏంటి? మర్రి చెన్నారెడ్డి ఢిల్లీకి నెల నెల ఎంత కప్పం కట్టేవారు? ఎన్టీఆర్ కంటే ముందు మర్రి చెన్నారెడ్డికి వెన్నుపోటు పొడిచిన నమక్ హరాం నెంబర్ 1 ద్రోహి ఎవరో తెలుసా? అవి తెలుసుకునే ముందు అసలు ఎవరు ఎన్టీఆర్? నేటి తరం యువత ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన చరిత్ర. ప్రతి తెలుగోడి బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగా మా వంతు బాధ్యతగా నాటి చారిత్రక నిజాలు మీకు తెలియజేయాలనే సంకల్పంతో కొన్ని రోజుల పాటు విజిల్ చేసి మీ ముందుకు వచ్చాం. విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతి. ఒకసారి రామారావును ఒక నాటకంలో ఆడవేషం వేయమన్నారు. ఎన్టీఆర్ తన మీసాలు తీయటానికి ససేమేరా అన్నారు. మీసాలతోనే నటించడం వల్ల మీసాల నాగమ్మ అనే పేరు తగిలించారు. 20 ఏళ్ల వయసులో మేనమామ కుమార్తె బసవరామ తారకాన్ని పెళ్లి చేసుకున్నాడు. వివాహో విద్యానాశయ అన్నట్టు పెళ్ళైన తర్వాత పరీక్షల్లో 2 సార్లు తప్పాడు. గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో చదువుతుండగా నేషనల్ ఆర్ట్ థియేటర్ NAT అనే నాటక సంస్థను నెలకొల్పాడు. మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రామరెడ్డి కూడా ఎన్టీఆర్ సహ విద్యార్థి, రూమ్మేట్. 29 మార్చి నాటికి తెలుగుదేశం పార్టీ స్థాపించి సరిగ్గా 43 ఏళ్ళు. నాడు ఎన్టీఆర్ వేసిన బీజం నేడు మహావృక్షమైంది. తెలుగుదేశం పార్టీని ఇబ్బందులు పాలు చేయాలని కుట్ర పన్నిన ప్రతిసారి పడిలేచిన కెరటమే నాకు ఆదర్శం అన్నట్టు ఉవ్వెత్తున ఎగురుతూనే ఉంది పసుపు జెండా. అయితే ఈ జెండా వెనుక కథేంటి? నాటి సంక్షోభానికి అసలు కుట్రదారులు ఎవరో తెలుసుకుందాం. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి చాలా కారణాలున్నాయి. ఇందులో అన్నిటికంటే ముఖ్యమైనది తెలుగువారి ఆత్మగౌరవం. నాటి కాంగ్రెస్ ఢిల్లీ పెద్దల కనుసన్నల్లోనే దేశ రాజకీయాలు నడిచాయి. దీంతో 5 ఏళ్ల పదవీ కాలంలో కొన్నిసార్లు 4 ముఖ్యమంత్రులు కూడా మారిన సందర్భాలు ఉన్నాయి. ఢిల్లీ వీధుల్లో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని అప్పట్లోనే ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో రాజీవ్ గాంధీ సమక్షంలో నాటి ముఖ్యమంత్రి అంజయ్యకు జరిగిన అవమానం ఎన్టీఆర్ను తీవ్రంగా కలిచివేసింది. ఎన్టీఆర్ మృదు స్వభావి, సున్నిత మనస్కుడు. ఇదే తెలుగుదేశం పార్టీ పునాదికి కారణమా అంటే ఇంకొన్ని కారణాలు ఉన్నాయి. రాయలసీమలో 1977లో ఒకసారి, 1980లో ఒకసారి కని విని ఎరుగని వరదల్లో సీమ ప్రజల జీవితాలు అతలాకుతలమయ్యాయి. వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. వందలాది మంది వరదకు కొట్టుకుపోయారు. ఎన్టీఆర్ చెలించిపోయారు. భారతదేశ చరిత్రలో సినీ రంగానికి చెందిన నటీనటులను సంఘటితపరిచి ప్రజలకు సినిమా టికెట్లు అమ్మి సొమ్ము చేసుకోవటం మాత్రమే కాదు, ప్రజలు కష్టాల్లో ఉంటే ఆదుకోవాలి, అది మనలాంటి కళాకారుల సామాజిక బాధ్యత అని సొంత నిధిని కొంత ప్రకటించి రాష్ట్రం మొత్తం జోలిపట్టి భిక్షాటన చేశారు. రోడ్ల కూడలలో చిన్న చిన్న స్కిట్స్ చేస్తూ ప్రజలను ఉత్సాహపరుస్తూ సేకరించిన నిధులు కరువు నేల జల ప్రళయానికి సాయపడ్డారు. ఆ పర్యటన ఎన్టీఆర్ని ప్రజలతో కనెక్ట్ చేయగలిగింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే అర్థానికి ఆనాడే బీజం పడింది. ఆ తర్వాత కొంతకాలానికి మాగుంట సుబ్బిరామిరెడ్డి ఒకేసారి నిర్మించిన 3 సినిమా హాళ్లను ప్రారంభించడానికి నెల్లూరు వచ్చిన ఎన్టీఆర్ ప్రభుత్వ అతిథి గృహంలో బస చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన నాటి ముఖ్యమంత్రి నిదురుమల్లి జనార్దన్ రెడ్డి అక్కడే ఉన్న ఎన్టీఆర్కు వినపడేలా, వినపడాలని ఎవరినడిగి గెస్ట్ హౌస్ ఎన్టీఆర్కి ఇచ్చారంటూ సిబ్బందిపై కేకలు వేశారు. నిదురుమల్లి జనార్దన్ రెడ్డి మాటలు ఎన్టీఆర్లో ఉన్న అహాన్ని తట్టిలేపాయి. ఇంతటి ప్రజాభిమానం, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తన గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని ఎన్టీఆర్ అసహనానికి గురయ్యారు.
ఆ తర్వాత హైదరాబాదులో కోట్ల వేసే విజయభాస్కర్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి ఎన్టీఆర్ హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నేతల ప్రవర్తన ఎన్టీఆర్ని నొచ్చుకునేలా చేశాయి. ఇదే సమయంలో మర్రి చెన్నారెడ్డికి అక్కినేని నాగేశ్వరరావుకు మధ్య స్నేహం చాలా గాఢంగా ఉండేది. హైదరాబాద్లో నిర్వహించే సినీ రంగానికి చెందిన ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పెద్దలు ఏఎన్ఆర్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. తెలుగువాడి ఆత్మగౌరవ నినాదానికి ఈ అంశాలన్నీ కూడా తోడవటంతో ఎన్టీఆర్ను రాజకీయాల గురించి తీవ్రంగా ఆలోచింపజేశాయి. తెలుగునాట పార్టీ స్థాపించాలని ఎన్టీఆర్ స్వయంగా నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ సర్వస్వతంత్రుడు, అడ్డిగాడు బుడ్డిగాడు ఎవరో సలహా మేరకు ఆయన పార్టీ పెట్టాలనే ఆలోచనకు రాలేదు. ఎన్టీఆర్ పార్టీ విషయం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా నాటి ప్రధాని ఇందిరాగాంధీకి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన ఇందిర తనకు అత్యంత సన్నిహితంగా మెలిగే ఒక తెలుగు వ్యక్తితో భేటీ అయ్యారు. అసలు ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నారా లేదా, పెడితే ఆ పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చేది ఎవరు, ఎన్టీఆర్ను వెనక నుంచి నడిపించే శక్తులు ఎవరు, ఇలాంటి వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఎన్టీఆర్తోనే స్వయంగా భేటీ కావాలని ఇందిర సూచించారు. శ్రీమతి ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు ఢిల్లీ నుంచి వచ్చిన రాయబారికి ఎన్టీఆర్ అపాయింట్మెంట్ అతి కష్టం మీద లభించింది. అది కూడా కేటాయించిన సమయం కేవలం 5 నిమిషాలు. కానీ ఆ భేటీ ఎన్టీఆర్ను ఏకంగా 55 నిమిషాల పాటు కట్టిపడేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన పెద్ద మనిషి ఎన్టీఆర్ వీరాభిమానిగా మారిపోయారు. ఎన్టీఆర్తో గడిపిన ఆ క్షణాలు తెలుగు నేల మీద రాజకీయ పెను సంచలనానికి ఎన్టీఆర్ కేంద్ర బిందువు కాబోతున్నారు. ఏ శక్తి ఎన్టీఆర్ ప్రభంజనాన్ని అడ్డుకోజాలదు అని బలీయంగా నమ్మిన ఢిల్లీ రాయబారి ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నారు, ఆ పార్టీలో చేరండి అని ఆయనకు సన్నిహితంగా ఉండే వ్యక్తులకు చెప్పటం జరిగింది. ఆ భేటీ కారణంగా ఆయన మీద ఎన్టీఆర్ ప్రభావం చాలా పడిందని చెప్పాలి. ఆ కోవలోనే ఢిల్లీలో రైల్వే శాఖ నడిపే మ్యాగజైన్కు ఎడిటర్గా పనిచేస్తున్న పర్వతనేని ఉపేంద్ర రాజీనామా చేసి ఎన్టీఆర్ దగ్గర వాలిపోయారు. తెలుగు రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో కూడా ఎన్టీఆర్ పార్టీ ప్రభావం చూపిస్తుందని ఇందిరకు స్పష్టమైన రిపోర్ట్ అందింది. అనుకున్న సమయం రానే వచ్చింది. అందరూ ఊహించినట్లుగానే పార్టీని ప్రకటించారు ఎన్టీఆర్. అయితే దానిని అట్టహాసంగా నిర్వహించలేదు. హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్న కొద్దిపాటి లాన్ ఆ ఖాళీ స్థలంలో అభిమానుల మధ్య రాజకీయ ప్రయాణం ప్రారంభిస్తున్నట్టు ఎన్టీఆర్ సంచలన ప్రకటన చేశారు. తెలుగు జనతకు వందనం, తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం. హరిజన గిరిజన దళిత వర్గాలు గూడెల్లో, అడవుల్లో, గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుగుకు తొక్కివేయబడుతుంటే సహించలేక జనాభాలో సగమున్న ఆడబడుచులు అన్యాయమవుతుంటే ఓరిని పట్టలేక రాజకీయం భ్రష్టమై వ్యాపారాత్మకమై దగాకోరు విధానమై ఆంధ్ర ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై మనసు వికలమై ఓరిని పట్టలేక మీకోసం వచ్చాను. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కలిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్తుల అక్కందరలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. ఆశీర్వాదం. కాంగ్రెస్ పెద్దలకు, పెత్తందారులకు, సీమ పాలిగాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేసింది ఎన్టీఆర్ ప్రకటన. పార్టీ పేరును తెలుగుదేశం అని ప్రకటించారు. తెలుగుదేశం అనే పేరు వెనుక కూడా ఒక చరిత్ర ఉంది. వాస్తవానికి సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి అనే ఒక స్వతంత్ర సమరయోధురాలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పత్రిక పేరు తెలుగుదేశం. ఇదే తన పార్టీకి సరైన పేరుగా భావించిన ఎన్టీఆర్ మర్యాదపూర్వకంగా రాజ్యలక్ష్మీదేవిని సంప్రదించారు. తన పార్టీకి తెలుగుదేశం అనే పేరు పెడుతున్నట్లు ఆమెకు తెలియజేసి తెలుగుదేశం పార్టీలోకి ఆమెను సాదరంగా ఆహ్వానించారు. ఎన్టీఆర్ చేసిన వినతికి రాజ్యలక్ష్మీదేవి సానుకూలంగా స్పందించారు. అలా తెలుగువారి గుండెల్లో తెలుగుదేశం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
పార్టీ ప్రారంభించిన తొలినాళ్లలో కట్రగడ్డ ప్రసూన, రేణుకా చౌదరి వంటి వ్యక్తులు నాటి కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి తొడలు కొట్టడం, నేతల ఆవేశపూరితమైన ప్రసంగాలు, ఎన్టీఆర్ జనరంజక భాష జనాల్లో జోష్ నింపాయి. తెలుగుదేశం పార్టీ ఘన విజయం ఖాయమని ఢిల్లీ నుంచి గల్లీ వరకు చర్చ మొదలైంది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు కాస్త ఆడపడుచులకు అన్నగా, తెలుగు తమ్ముళ్లకు అన్నయ్యగా తెలుగుదేశం కనీ విని ఎరుగని విజయ దుందివి మోగించింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. నమక్ హరామ్ నెంబర్ 1 హిందీలో తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు, విశ్వాసఘాతకుడు అనే పేరుతో పాటు కోతల రాయుడు, గ్యాస్ గార్డ్ అనే బిరుదులు కూడా నాదెండ్ల భాస్కర్రావు దక్కించుకున్నారు. విశ్వాసఘాతకుడు, ద్రోహి అని ఢిల్లీ పెద్దలు నాదెండ్ల భాస్కర్రావును అంతర్గతంగా ముద్దుగా పిలుచుకునేవారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహణ, సిబ్బంది జీతాల చెల్లింపు కోసం నాటి ఏఐసిసి పెద్దలకు ప్రతి నెల 5 నుంచి 10 లక్షల రూపాయలను నాటి సీఎం మర్రి చెన్నారెడ్డి ఢిల్లీకి పంపించేవారు. ఆయన ప్రభుత్వంలో నాదెండ్ల భాస్కర్రావు మంత్రిగా పనిచేశారు. ఆయనకు అప్పటికే ముఖ్యమంత్రి పదవిపై అత్యాశ, వ్యామోహం పెంచుకున్నారు. విజయవాడకు చెందిన వేములపల్లి నాగభూషణం ద్వారా సిమెంటు సంచుల్లో ఢిల్లీ ఏఐసిసి పెద్దలకు ముడుపులు పంపించేవారు నాదెండ్ల. అప్పట్లో 100 రూపాయల నోటు కంటే పెద్ద నోటు ఏదీ లేదు. రాజు ఆధ్వర్యంలో నాటి కిసాన్ ర్యాలీ ఖర్చును నాదెండ్లే సర్దుబాటు చేశారు. మర్రి చెన్నారెడ్డికి వెన్నుపోటు పొడిచేందుకు నాటి కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2గా చక్రం తిప్పుతున్న సంజయ్ గాంధీని నేరుగా కలిసేందుకు నాదెండ్ల తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఒకరోజు సంజయ్ గాంధీని కలిసేందుకు ఢిల్లీ నుంచి నాదెండ్లకు పిలుపొచ్చింది. అయితే చెన్నారెడ్డికి తెలియకుండా రహస్యంగా ఢిల్లీ వెళ్ళాలి. మర్రి చెన్నారెడ్డితో చెన్నై వెళుతున్నానని చెప్పి హైదరాబాద్ నుంచి చెన్నై చేరుకొని అక్కడి నుంచి ఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఢిల్లీ ఫ్లయింగ్ క్లబ్లో ఆ రోజు రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో సంజయ్ గాంధీని నాదెండ్ల భాస్కర్రావు కలిశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల గెలుపుకు ఆర్థిక సాయం తానే చేశానని, మర్రి చెన్నారెడ్డి గెలవటానికి కూడా తానే కారణమని వందల అబద్ధాలు అవలీలగా సంజయ్ గాంధీకి చెబుతుంటే, సంజయ్ గాంధీ పక్కనే ఉన్న అన్నీ తెలిసిన తెలుగు వ్యక్తి నాదెండ్ల భాస్కర్రావు పచ్చి అబద్ధాలు విని షాకు గురయ్యారు. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు చెప్పే భాస్కర్రావు ఇప్పటికీ అదే అబద్ధాలతో బ్రతుకుతున్నారు. నిత్యం ఏదో ఒక యూట్యూబ్లో ప్రత్యక్షమవుతూ అబద్ధాల అశుద్ధం తినకుండా ఆయనకు నిద్ర పట్టదు అనేవారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో తనను నమ్మే పరిస్థితి లేదని గుర్తించిన నాదెండ్ల భాస్కర్రావు సైలెంట్గా ఎన్టీఆర్ పంచన చేరిపోయారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన కుయుక్తులకు మళ్ళీ పదును పెట్టారు నాదెండ్ల. ఎన్టీఆర్ తన గుండె ఆపరేషన్ నిమిత్తం అమెరికా వెళ్ళిన సమయంలో కుట్రకు తెరలేపారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి టీడీపీ ఎమ్మెల్యేల మద్దతు నాకు ఉందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాకు మద్దతు ఇస్తే నేను ముఖ్యమంత్రి అవ్వటం నల్లేరు మీద నడకే అన్నట్టు ఇందరికి వర్తమానం పంపారు నాదెండ్ల. ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ బాధ్యతను పివి నరసింహరావుకు అప్పచెప్పింది ఇందిరాగాంధీ. భాస్కర్రావు గురించి పూర్తి అవగాహన ఉన్న పివి నరసింహారావు నాదెండ్లను నమ్ముకుంటే ఇందిర దగ్గర పివికి చివాట్లు తప్పవు అని గ్రహించి నేరుగా పివి నరసింహారావు గవర్నర్ ఠాకూర్ రామ్లాల్తో టచ్లోకి వెళ్ళారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మద్దతుతో పాటు మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే టీడీపీ ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇక్కడ కూడా నాదెండ్ల భాస్కర్రావు తన దొంగ బుద్ధిని చూపించారు. తన వద్ద మెజార్టీ టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారంటూ నమ్మబలికారు. గవర్నర్ రాజ్భవన్కు ఆహ్వానించారు. విషయం తుస్ అని గ్రహించిన పివి నరసింహారావు గవర్నర్కు డైరెక్షన్ ఇవ్వటం, టీడీపీ ఎమ్మెల్యేల స్థానంలో జక్కాయ్ బుక్కాయ్ గాళ్లను రెడీ చేసి వాళ్లే టీడీపీ ఎమ్మెల్యేలు అని గవర్నర్ లాల్ ఎదుట పెరేడ్ ఏర్పాటు చేశారు. చరిత్రలో పరమ నీచ స్థానాన్ని దక్కించుకున్న గవర్నర్ ఠాకూర్ రామ్లాల్ చేతికిచ్చిన దొంగ సంతకాల రాజ్భవన్ సాక్షిగా నాదెండ్ల భాస్కర్రావు సీఎం పదవి చేపట్టారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన నాదెండ్ల ఈ కుట్ర అమలు కోసం కొందరు ఏజెంట్లను పెట్టుకున్నారు. అందులో ఒకరు మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్, వేములపల్లి నాగభూషణం తదితరులు నాదెండ్ల ఏజెంట్లుగా వ్యవహరించారు. భాస్కర్రావు సీఎం అయిన తర్వాత ప్రస్తుత సిఆర్డీఏ నాటి విజయవాడ అర్బన్ అథారిటీ చైర్మన్ పదవిలో వేములపల్లి నాగభూషణాన్ని కూర్చోబెట్టారు. వీరి ద్వారా డబ్బులు పంపిణీ చేసిన నాదెండ్ల భాస్కర్రావు
నెల రోజుల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ నెల రోజుల పాలనలో భాస్కర్రావు ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డారు. గత కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచె గచ్చిబౌలి భూముల వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం మనం విన్నాం. నాడు నేడు హైదరాబాద్ నగర నడిబొడ్డున వందలాది నెమళ్లకు కృష్ణజింకలకు నేటికి నివాసమైన సుమారు 400 ఎకరాల స్థలం కేబీఆర్ పార్క్. ఆ కేబీఆర్ పార్కును దుబాయ్ కంపెనీకి అమ్మేశాడు నాదెళ్ల భాస్కర్రావు. ఆ తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న ఎన్టీఆర్ దుబాయ్ కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేశారు. 1998లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ప్రదేశానికి కేబీఆర్ పార్క్ కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ అని నామకరణం చేశారు. అంతేకాదు కేబీఆర్ పార్కును నేషనల్ పార్క్ హోదా కల్పించి కేంద్ర అటవీ చట్టాల పరిధిలోకి తీసుకొచ్చి కేబీఆర్ పార్కుకు శాశ్వతంగా ప్రాణం పోసింది నాటి చంద్రబాబు సర్కార్. నాదెళ్ల భాస్కర్రావు ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్టీఆర్ మానసిక పరిస్థితి ఏంటి? బైపాస్ సర్జరీ చేయించుకుని కుట్లు కూడా ఆరకుండా నాదెళ్ల వెన్నుపోటు కథనంలో ఆయన ఎలా స్పందించారు? చంద్రబాబు మెదడుకు పదును యావత్ దేశానికి చూపించారా? నాడు పీసీసీ చీఫ్గా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి నాటి కుట్రలో ఎటువంటి పాత్ర పోషించారు? ఇందిర క్షమాపణ చెప్పారా? నాదెళ్ల భాస్కర్రావు ఎపిసోడ్ సవివరంగా తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో.